హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. ఈరోజు మనం రివ్యూ ఇవ్వబోయే మూవీ హక్. ఈ మూవీ షాహాబాను బేగం రియల్ టైమ్ స్టోరీ నుంచి ఇన్స్పైర్ అయ్యింది. ముఖ్యంగా 1985లో సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ మీద బేస్ అయిన స్టోరీ ఇది. ఈ మూవీ మెయిన్ క్యాస్ట్ వచ్చి ఇమ్రాన్ హష్మి, యామి గౌతమ్, వర్టికా సింగ్, షిబా చెడ్డా. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చి సుపర్ణ వర్మ. ఈ మూవీ నాకు ఎలా ఉంది అంటే, నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను, ఒకవేళ మీరు ఫ్యామిలీ డ్రామా, లీగల్ కోర్ట్ డ్రామాస్ని ఇష్టపడితే. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఫ్యామిలీ డ్రామా జానర్లో, సెకండ్ హాఫ్ కోర్ట్ రూమ్ డ్రామా జానర్లో ఉంటుంది. ఈ మూవీ స్టోరీని స్పాయిలర్స్ లేకుండా చెప్పాలి అంటే, యామి గౌతమ్ అండ్ ఇమ్రాన్ హష్మి మ్యారేజ్ చేసుకుంటారు ముస్లిం సాంప్రదాయంలో. వాళ్ళకి 3 పిల్లలు కూడా పుడతారు. అన్ని ఫ్యామిలీస్లో ఉన్నట్టే వాళ్ళ మధ్య కూడా చిన్న చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కానీ యామి గౌతమ్ అవి పెద్ద ఇష్యూస్ కింద ట్రీట్ చేయకుండా వాళ్ళు ఆ మ్యారేజ్లో హ్యాపీగా ఉన్నారని అనుకుంటుంది. బట్ ఇమ్రాన్ హష్మి ఆ మ్యారేజ్లో సాటిస్ఫైడ్గా ఉండడు. ఒకరోజు ఇమ్రాన్ హష్మి వర్టికా సింగ్ని మ్యారేజ్ చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు, విచ్ ఈజ్ ఎ బిగ్ సర్ప్రైజ్ టు యామి గౌతమ్. తను నెమ్మదిగా ఆ సెకండ్ మ్యారేజ్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. బట్ తనకి ఇమ్రాన్ హష్మికి మధ్య గొడవలు ఇంకొంచెం ఎక్కువ పెరుగుతాయి. ఒక పాయింట్లో ఇమ్రాన్ హష్మి యామి గౌతమ్కి విడాకులు ఇచ్చేస్తాడు, తలాక్ 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 అని 3 సార్లు చెప్పి. అండ్ కొంతకాలం తర్వాత యామి గౌతమ్ అండ్ పిల్లల మెయింటెనెన్స్కి కొంత డబ్బు ఇస్తూ ఉంటాడు. కానీ ఓవర్ ద పీరియడ్ ఆ డబ్బు కూడా ఇవ్వడం మానేస్తాడు. అప్పుడు యామి గౌతమ్ ఇమ్రాన్ హష్మిపై కోర్టులో కేసు వేస్తుంది. ఆ కేసు ఎలా నడిచింది, ఎండింగ్ ఎలా ఉంది అనేదే ఈ మూవీ మిగిలిన స్టోరీ. ఈ మూవీకి డైరెక్టర్ సుపర్ణ వర్మ. తను చాలా మంచి స్టోరీని సెలెక్ట్ చేసుకున్నారు ఈ మూవీకి. అంతే మంచిగా స్క్రీన్ ప్లేని కూడా డిజైన్ చేసుకున్నారు. ఈ మూవీ నేరేషన్ అందరికీ బాగా నచ్చుతుంది. అండ్ ఈ మూవీ కొంచెం కాంట్రవర్షియల్ అయినా తను చాలా మెచ్యూర్డ్గా ఈ మూవీని హ్యాండిల్ చేశారు. ఈ మూవీకి మ్యూజిక్ కూడా చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఈ మూవీలో సాంగ్స్ చాలా బాగున్నాయి. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. లవ్ సీన్స్లో, డ్రామా సీన్స్లో, కోర్ట్ రూమ్ సీన్స్లో ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా యాప్ట్గా అనిపిస్తుంది. ఈ మూవీలో ప్రొటాగనిస్ట్ వచ్చి యామి గౌతమ్. తను చాలా బాగా యాక్ట్ చేసింది ఈ మూవీలో. ఎక్కడా కూడా తను ఫోర్స్ఫుల్గా యాక్ట్ చేస్తున్నట్టు అనిపించదు. యామి గౌతమ్ యొక్క యాక్టింగ్ ఈ మూవీలో 3 ఫేజెస్లో ఉంటుంది. పెళ్ళైన కొత్తలో తను చాలా క్యూట్ లుక్స్తో చాలా బాగుంటుంది. అండ్ 3 పిల్లలు పుట్టిన తర్వాత తను చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది తన యాక్టింగ్. అండ్ కోర్ట్ రూమ్ సీన్స్లో తన యాక్టింగ్ చాలా ఫియర్లెస్గా అనిపిస్తుంది. ఈ మూవీలో యాంటాగనిస్ట్గా ఇమ్రాన్ హష్మి కనిపిస్తారు. తన యాక్టింగ్ కూల్ అండ్ కంపోజ్డ్గా ఉంటుంది. ఎక్కడ ఓవర్ బోర్డ్ అయినట్టు అనిపించదు. ఒక సేయింగ్ ఉంది, ఇమ్రాన్ హష్మి ఒకవైపు, కంప్లీట్ బాలీవుడ్ ఒకవైపు అని. అది ఈ మూవీతో ప్రూవ్ చేశారు అగైన్ ఆయన. మూవీ స్టార్టింగ్లో మనం ఇమ్రాన్ హష్మిని లైక్ చేస్తాం. బట్ ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఇమ్రాన్ హష్మిని హెయిట్ చేయడం స్టార్ట్ చేస్తాం. బట్ కోర్ట్ రూమ్ సీన్స్ జరిగే కొద్దీ కొన్ని సీన్స్లో ఇమ్రాన్ హష్మి కూడా రైటే అని అనిపిస్తుంది. బట్ మూవీ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చేటప్పుడు ఇమ్రాన్ హష్మి క్యారెక్టర్ మీకు బ్యాడ్ బాయ్ లాగే కనిపిస్తుంది. ఇదంతా వర్కౌట్ అయ్యింది కేవలం ఇమ్రాన్ హష్మి యొక్క యాక్టింగ్ స్కిల్స్ వల్లే. ఇమ్రాన్ హష్మి సెకండ్ వైఫ్గా యాక్ట్ చేసిన వర్టికా సింగ్ది ఇది ఫస్ట్ మూవీ. తను బ్రిలియంట్గా యాక్ట్ చేసింది. అండ్ షీబా చెడ్డా, తను యామి గౌతమ్కి లాయర్ క్యారెక్టర్ చేసింది. తను కూడా ఈ మూవీలో చాలా బాగా యాక్ట్ చేసింది. హక్ అనేది థాట్ ప్రొవోకింగ్ మూవీ. చాలా మందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా. ఇది రిలీజియస్గా కొంతమందికి అస్సలు నచ్చకపోవచ్చు. బట్ మీరు ఓపెన్ మైండెడ్గా ఉంటే ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ అంటే ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే, గుడ్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, క్లైమాక్స్లో యామి గౌతమ్ చెప్పే మోనోలాగ్. అంతేకాకుండా ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ని డెలివర్ చేశారు. ఈ మూవీలో నెగిటివ్ పాయింట్స్ అంటే ప్రెడిక్టబుల్ స్టోరీ అండ్ ఎండింగ్ ఈజ్ ప్రెడిక్టబుల్, బికాస్ ఇది ఒక రియల్ టైమ్ స్టోరీ నుంచి అడాప్ట్ చేసుకుంది కాబట్టి. మీకు కనుక కోర్ట్ రూమ్ డ్రామాస్, ఫ్యామిలీ డ్రామాస్ నచ్చుతాయి అనుకుంటే కనుక, అండ్ మీరు ఓపెన్ మైండెడ్తో ఈ మూవీని చూడగలను అనుకుంటే కనుక, ఈ మూవీని తప్పకుండా థియేటర్లో వాచ్ చేయండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మా ఈ సినిమా వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్. బాయ్ బాయ్.